వెల్కమ్ టు V2 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో రైతులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భారీ ర్యాలీ. 79 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్న ఎమ్మెల్యే. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. రేపటి నుంచే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం. శ్రీకాళహస్తిలో బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు. కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘన విజయం. తిరుపతిలో సంబరాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు. తిరుపతిలో భక్తులపై దాడి నేపథ్యంలో ఆటోలపై విస్తృత తనిఖీలు. డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్డీఓ మురళీమోహన్. అన్నదాత సుఖీభవ పథకంలో రైతన్నలకు ప్రభుత్వం సహాయం సంపూర్ణంగా అందడాన్ని హర్షిస్తూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు ర్యాలీ నిర్వహించారు. ఎద్దుల బండిలో ఎమ్మెల్యే ఎక్కి ర్యాలీ చేస్తూ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. చంద్రబాబు సీఎం అయితే వర్షాలు పడవని అసత్య ప్రచారాలకు నేడు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. నిండిన ప్రాజెక్టులకే పొంగి పొర్లుతున్నటువంటి చెరువులే చంద్రబాబు రైతులకు పక్షపాతమని చెప్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. 79 ఏళ్లకు పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని జగన్మోహన్ రెడ్డి అనైతిక ప్రవర్తనకు ప్రజల చంపపెట్టు వంటిదని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ర్యాలీ చేపట్టారు. రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకం కింద రైతులకు పెట్టుబడి నిధులు సంపూర్ణంగా జమ కావడాన్ని హర్షిస్తూ శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రైతులతో కలిసి ర్యాలీ జరిపారు. శ్రీకాళహస్తి ఊరందూరు నుంచి ఎమ్మెల్యే ఎద్దుల బండి ఎక్కి ర్యాలీలో పాల్గొనగా రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు. పట్టణపుర వీధుల్లోని రైతు ప్రదర్శన నిర్వహించారు. రైతు కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా రైతులను సంపూర్ణంగా ఆదుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న అన్నదాత సుఖీభవ నిధులు అందించారన్నారు. చంద్రబాబు వస్తే కరువు వస్తుందని అసత్య ప్రచారాలకు నేడు ప్రాజెక్టు సంపూర్ణంగా నిండడం, చెరువులు పొంగి పొల్లడం గమనిస్తే బాబు రైతు బిడ్డగా నిరూపితమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులు వీధిన పడితే నేడు రైతు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. దేశానికి 79 సంవత్సరాల క్రితం స్వాతంత్ర్యం వస్తే పులివెందుల ప్రజలకు 79 ఏళ్లకు స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి సొంత ఊర్లో డిపాజిట్ కోల్పోవడం గమనిస్తే రప్ప నాయకుడికి ప్రజలు చెంపపెట్టు వంటి తీర్పిచ్చారన్నారు. టీడీపీ ఘన విజయం ప్రజాస్వామ్య విజయం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, రైతు నాయకులు పాల్గొన్నారు. చూడు లక్ష్మీరా స్లో నేను చెప్పినప్పుడు ఫాస్ట్ కనబడతాను చంపేస్తారంటే ఎవరు ప్రజలు హర్షించరు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిత్తశుద్ధ ప్రభుత్వం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు మేము గెలిచిన తర్వాత ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టినామా? ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే నోటు ఎవరైతే ఇబ్బందులు పెట్టారో, ఎవరైతే పబ్లిక్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు జైలుకి పోవడం జరిగింది. అది కూడా స్కామ్, లిక్కర్ స్కామ్లోనూ ఇంకో స్కామ్లోనూ పోవడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వెండేటా పాలిటిక్స్ మేము చేయలేదే. ఈరోజు గర్వంగా చెప్తున్నాను, ఈరోజు స్వాతంత్రం, రేపు స్వాతంత్రం రోజు, కానీ 2 రోజుల ముందనే పులివెందుల స్వాతంత్రం వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయం శ్రీ గురుదక్షిణమూర్తి అభిషేక సేవ వేదోయుక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురుదక్షిణమూర్తి అభిషేక సేవలో పాల్గొని గురువు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని గురువారం గురుదక్షిణమూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతోటి దక్షిణమూర్తి అభిషేకాలు చేపట్టారు. వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురుదక్షిణమూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్
టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన ఊరందూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్ల పల్లకి సేవా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో సబ్ టెంపుల్ ఇన్ఛార్జి లక్ష్మయ్య, దుర్గాప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్త్రీ శక్తి మహిళా పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశామని డిపో మేనేజర్ మునిచంద్ తెలిపారు. తిరుపతి శ్రీకాళహస్తి మధ్య తిరిగే మెట్రో నాన్ స్టాప్లోని ఉచిత ప్రయాణానికి అనుమతి లేదన్నారు. డిపో పరిధిలోని 39 పల్లె వెలుగు బస్సుల్లో మహిళలను ఉచితంగా అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపో పరిధిలో మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడానికి అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. డిపో మేనేజర్ మునిచందు ఆధ్వర్యంలో గ్యారేజీ సిబ్బంది, డ్రైవర్లు, కండక్టర్లతో సమావేశాలు నిర్వహించి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. డిపో పరిధిలోని బస్సులు అన్ని సవ్యంగా ప్రయాణానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. అవసరమైన ఆన్-కాల్ డ్రైవర్లకు సమకూర్చుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికి చర్యలు చేపట్టారు. కండక్టర్లకు శ్రీశక్తి పథకం కింద 0 టికెట్ జారీ చేసే ప్రక్రియను టీమ్ మిషన్ల ద్వారా కసరత్తు చేస్తున్నారు. డిపో మేనేజర్ మునిచందు మాట్లాడుతూ శ్రీకాళహస్తి డిపో పరిధిలో 39 పల్లె వెలుగు బస్సుల్లోని 3 ఎక్స్ప్రెస్ బస్సులలో ఉచిత ప్రయాణానికి మహిళలను అనుమతిస్తామని తెలిపారు. తిరుపతి శ్రీకాళహస్తి మధ్య తిరిగే మెట్రో నాన్ స్టాప్ బస్సులు, శ్రీకాళహస్తి తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నాన్ స్టాప్లు, ఇతర రాష్ట్ర సర్వీసుల్లో అనుమతి లేదన్నారు. మహిళలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరుపతి, శ్రీకాళహస్తి వివిధ గ్రామీణ ప్రాంతాలకు ప్రయాణానికి సౌకర్యంగా 39 పల్లె వెలుగు బస్సులను అందుబాటులో ఉంచినట్లుగా తెలిపారు. నెల్లూరు మార్గంలో 3 ఎక్స్ప్రెస్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు. మహిళలు ఎలాంటి గుర్తింపు కార్డు అయినా చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని వివరించారు. మెట్రో ఎక్స్ప్రెస్లో మాత్రం అనుమతి ఉండదనేది గుర్తించి తమకు సహకరించాలని కోరారు. ఓం నమ శివాయ. ప్రయాణికులు అందరికీ ఒక ముఖ్య గమనిక. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈ నెల
15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరుగుతున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సులలో ఈ యొక్క సౌకర్యం కల్పించడం జరుగుతుంది. కాళాశ్రీ డిపో పరిధిలోకి పల్లి వెలుగు బస్సులు 39 పల్లి వెలుగు బస్సులు, 3 ఎక్స్ప్రెస్ బస్సులు, 3 ఎక్స్ప్రెస్లు కూడా కాళాశ్రీ నెల్లూరు తిరుగుతాయి. ఈ 3 ఎక్స్ప్రెస్ బస్సుల్లో మరియు వివిధ రూట్లలోని 39 పల్లి వెలుగు బస్సుల్లో కూడా ఈ యొక్క మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ సౌకర్యం కొరకు మహిళలు మన రాష్ట్రంలో ఉన్నట్టు, నివాసం ఉన్నట్టు గవర్నమెంట్ చేత జారీ చేయబడినటువంటి వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ చూపించి ప్రయాణం చేస్తున్నారు అనేది మా యొక్క సిబ్బంది టిమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది, టికెట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ టికెట్లో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తారు, ఆ టికెట్ వాల్యూ ఎంత, ఆ వాల్యూ మొత్తాన్ని గవర్నమెంట్ సబ్సిడీ కింద ఇస్తుంది. కాబట్టి గవర్నమెంట్ రాయితీ అనే అమౌంట్ చూపిస్తుంది. మనం చెల్లించవలసిన అమౌంట్ 0 చూపిస్తుంది. కాబట్టి ఈ ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. టికెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టికెట్లు కూడా ఫ్రీ టికెట్స్ కింద వస్తాయి. కాబట్టి ఇకపోతే ఎక్స్ప్రెస్లు, మెట్రో ఎక్స్ప్రెస్లు, ఈ డిపోలో మెట్రో ఎక్స్ప్రెస్లు తిరుపతి కాళాశ్రీ మధ్య నాన్ స్టాప్ గా తిరుగుతున్నవి. ఆ యొక్క నాన్ స్టాపుల్లో మెట్రో ఎక్స్ప్రెస్ అవకాశం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము ఈ యొక్క నాన్ స్టాపుల్లోనూ తిరుపతి తిరుమల మధ్య, కాళాశ్రీ తిరుమల మధ్య తిరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఘాట్ బస్సులలోనూ ఈ ఫ్రీ సౌకర్యము లేదు. కాబట్టి ప్రయాణికులు ఇది గమనించి మెట్రో ఎక్స్ప్రెస్ లోని నాన్ స్టాప్లు, కాళాశ్రీ తిరుమల మధ్య జరిగే సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఈ సౌకర్యం లేదు. ఇది గమనించి మా యొక్క సిబ్బందికి ప్రయాణికులు సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఇకపోతే ఐఎండ్ బస్సులు అయినటువంటి ఆల్ట్రా డీలక్స్లు, సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఈ ప్రయాణ సౌకర్యం లేదు. కనుక ఇది గమనించి దీనికి అనుగుణంగా ప్రయాణం చేయవలసిందిగా కోరుచున్నాము. పోతే ఇంటర్ స్టేట్ సర్వీసులు, రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళేటటువంటి సర్వీసుల్లో కూడా ఈ ఫ్రీ ప్రయాణ సౌకర్యం ఉండదు. ఇది కూడా గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాళహస్తిలోని బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో యువత, విద్యార్థులు ర్యాలీ చేశారు. జై భారత్ మాత అంటూ నినదిస్తూ దేశభక్తిని చాటారు. ప్రతి ఒక్క పౌరుడు దేశభక్తిని చాటుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా తీర్చిదిద్దే కృషిలో మనందరం భాగస్వామ్యం కావాలని కోల ఆనంద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచు శ్రీనివాసులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ చేపట్టారు. స్థానిక బేరీవారి మండపం వద్ద జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ యువత, విద్యార్థులు, నాయకులు పాల్గొన్న ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ప్రారంభించారు. జై భారత్ మాత అంటూ నినాదాలతో ర్యాలీ చేశారు. పట్టణ పురవీధుల్లో జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ జై జై భారత్ మాత అంటూ నినాదాలతోటి దేశభక్తిని చాటారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కన్వీనర్ కోల ఆనంద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచు శ్రీనివాసులు మాట్లాడుతూ దేశభక్తిని చాటుకుంటూ యువతలో దేశభక్తిని పెంపొందించి దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అడుగెడుతున్న సందర్భంగా భారతదేశం అంతా కూడా మువ్వెన్నెల జెండాతో భారతదేశం అంతా కూడా ప్రతి ఇంటి మీద ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా తీసుకొని భారత్ మాతాకి జై వందే మాతరం నినాదాలతో ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ పౌరులందరూ కూడా దేశభక్తిని ఇమ్మడింపు చేసుకుని మనము భరతమాతని ఎప్పుడు ప్రేమిస్తామో భరతమాత ఈ దేశ అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. ఎందుకంటే శక్తి స్వరూపిణి అమ్మవారు, ఆమె లేకపోతే సృష్టి లేదు. మరి ఈ దేశానికి భరతమాత ఎందుకంటామంటే ఆ శక్తి స్వరూపిణి మనల్ని రక్షిస్తా ఉంది, మన దేశాన్ని కాపాడుతా ఉంది. ఇప్పుడు కాదు, యుగ యుగాలుగా ఎప్పటి నుంచి ఈ దేశం మీద దండయాత్ర చేసేట మొఘలాయులు కావచ్చు, అదేవిధంగా బ్రిటిష్ వారు కావచ్చు, అందరినీ ఎదుర్కొని మన భారతీయుల్లో దేశభక్తిని ఇమిడింపు చేసి మన దేశాన్ని మన దైవాల్ని మనం కాపాడుకున్నామంటే దానికి ఒక్క భారత మాతనే మన దేశానికి మనకు రక్ష అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాం. శ్రీకాళహస్తి శ్రీరామ్ నగర్ కాలనీ 109వ పోలింగ్ బూత్లోని హర్ఘర్ తిరంగాలో భాగంగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు చంద్రప్ప కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలు పంపిణీ చేశారు. వార్డు ప్రజలు ఆనందంతో జాతీయ జెండాను తమ ఇంటిపై ఎగరవేస్తామని ఆనందోత్సాహాలతోటి తెలియజేశారు. ఈ సందర్భంగా చంద్రప్ప మాట్లాడుతూ జాతీయ జెండా మన గౌరవం, మన స్వాతంత్ర్యం, త్యాగాల ప్రతీకని ప్రతి పౌరుడు తన ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా దేశానికి తన కృతజ్ఞత నిబద్ధతను వ్యక్తపరచాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపు మేరకు జరుగుతున్న ఈ కార్యక్రమం మన అందరిలో దేశభక్తి జ్వాలను మరింత ప్రజ్వలింపచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో ప్రత్యేకంగా ఆటో రిక్షాలపై పోలీస్ రవాణా శాఖ వారు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలు రైల్వే స్టేషన్ బస్టాండ్ మంగళం రోడ్లోని నిర్వహించారు. ముఖ్యంగా తిరుపతి నగరంలోని భక్తులకు అంటే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, తిరుపతికి విచ్చేసే భక్తులు పర్యాటకుల గౌరవానికి భంగం కలగకుండా చూడాలని జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ అధికారి తిరుపతి వారి ప్రవర్తన, మాట తీరు, డ్రైవింగ్ నైపుణ్యం అన్నీ తిరుపతి నగర ప్రతిష్టను ఇనుమడింప చేయాలని తెలియజేశారు. రహదారి భద్రత ప్రధానంగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని మోటార్ వాహన తనిఖీ అధికారులు తెలియజేశారు. తప్పు ప్రవర్తనకు తగు మూల్యం చెల్లించవలసి ఉంటుందని, చట్టపరమైన చర్యలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో మోటార్ వాహనాల తనిఖీ అధికారులు సుబ్రహ్మణ్యం, శ్రీనివాసరావు, అతికానాజ్, నిఘా విభాగ తనిఖీ అధికారులు మోహన్ కుమార్, రమణ నాయక్, ఆంజనేయ ప్రసాద్ మరియు ట్రాఫిక్ సిఐ భాస్కర్ నాయక్, సుబ్బరామిరెడ్డి పాల్గొన్నారు. ఈ తనిఖీలను ట్రాఫిక్ డీఎస్పీ రామకృష్ణాచారి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణాచారి మాట్లాడుతూ ఆటో రిక్షాలపై తనిఖీల్ని నిరంతరం కొనసాగిస్తామని, రహదారి భద్రతా నియమాలను పాటించాలని తెలియజేశారు. ఈరోజు తనిఖీల్లో భాగంగా 60 ఆటో రిక్షాలపై కేసు నమోదు చేయడం జరిగింది. అపరాధ రుసుముగా 2 లక్షల రూపాయలు విధించడం కూడా జరిగింది. ఆటో రిక్షాలపై అపరాధ రుసుము విధించడమే కాకుండా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని అన్నారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లోని టీడీపీ ఘన విజయంపై ఆ పార్టీ నాయకులు తిరుపతిలో సంబరాలు జరుపుకున్నారు. పరస్పరం స్వీట్లు తినిపించుకుని విజయోత్సవాల్లో పాల్గొన్నారు. దశాబ్దాలుగా పులివెందుల ప్రజలు వైఎస్ జగన్ కుటుంబ పాలనలో ప్రజాస్వామ్యానికి దూరంగా ఉండిపోయారని అన్నారు. ఎట్టకేలకు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది. స్వచ్ఛందంగా ఓటర్లు ముందుకొచ్చి టీడీపీకి మద్దతు పలికారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఓడించి పులివెందుల ఎమ్మెల్యే సీటు కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఓకేనా, ఇంకెందుకు తెలుగుదేశం
एनटीआर एनटीआर अमर रहे 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 తెలుగుదేశం चलो बाबू चलो ए भाई और यार राम लेका నువ్వు వదిలేనా ఏమని భాస్కర్ గారు ఫోటో తీయండి పెట్టద్దా రాలా ఫోటో రాలా తిరుమల శ్రీవారిని బాలీవుడ్ మూవీ పరం సుందరి యూనిట్ సభ్యులు దర్శించుకున్నారు. హీరోయిన్ జాహ్నవి కపూర్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటుగా ఇతర మూవీ యూనిట్ సభ్యులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై తిరుపతిలో ఆటో డ్రైవర్లు వినూత్న నిరసన చేపట్టారు. బస్టాండ్ ఎదుట ఆటో కార్మికుల నిరసన మెడకు ఉడితాళ్లను బిగించుకొని నిరసన తెలిపారు. శ్రీశక్తి పథకం తమ పొట్ట కొడుతుందని ఆందోళన చేపట్టారు. తమ ఉపాధికి దెబ్బ కొట్టకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువగలంలో ఇచ్చినటువంటి హామీలను, నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పని ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు యువగలం ద్వారా ఆటో కార్మికులకు అనేక రకాలైన 8 రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు. ఆ హామీలు ఏవి కూడా ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఈ హామీలు అమలు చేయకుండా ఈరోజు స్త్రీశక్తి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ రకంగా ఆటో కార్మికులకు ఈరోజు కడుపు కొట్టే విధంగా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము స్త్రీశక్తి పథకాన్ని సిఐటిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అదే సేమ్ టైంలో కూడా ఆటో కార్మికులు కూడా కాపాడాలని చెప్పిన ఈరోజు సిఐటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఆటో కార్మికులు పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చేసుకొని ఉద్యోగాలు రాక, బయట ప్రభుత్వ ఉద్యోగాలు రాక, ప్రైవేటు ఉద్యోగాలకు లేక ఈరోజు సొంత ఆటో పెట్టుబడి పెట్టి అంతో ఇంతో కొంత పెట్టుబడి పెట్టి ఈరోజు జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వీళ్లకు సంక్షేమ పథకాలను అమలు చేస్తే అనేక రకాలైనటువంటి లాభాలు రావడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ యువగలంలో ఇచ్చినటువంటి హామీ, ప్రధానమైనటువంటి డిమాండ్ 25,000 రూపాయలు ఇస్తానని చెప్పిన హామీ ఇచ్చాడు. ఆ హామీని అమలు చేయలేదు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా సంక్షేమ పథకం ద్వారా వీళ్ళకు ఒక యాప్ను క్రియేట్ చేస్తానని చెప్పినది చెప్పాడు. ఇప్పుడు ఓలా కానీ ఇట్లాంటివి అనేక రకాలైనటువంటి ప్రైవేట్ యాప్లు ఉన్నాయి, వాటిని రద్దు చేయాలని చెప్పిన ఈరోజు ప్రధానమైనటువంటి డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో రైతులతో కలిసి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి భారీ ర్యాలీ. 79 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందన్న ఎమ్మెల్యే. గురువారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో గురుదక్షిణమూర్తికి అభిషేక సేవలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు.
రేపటి నుంచే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం. శ్రీకాళహస్తిలో బస్సులను సిద్ధం చేసిన ఆర్టీసీ అధికారులు. కడప జిల్లా జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘన విజయం. తిరుపతిలో సంబరాల్లో పాల్గొన్న టీడీపీ నేతలు. తిరుపతిలో భక్తులపై దాడి నేపథ్యంలో ఆటోలపై విస్తృత తనిఖీలు. డ్రైవర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఆర్డీఓ మురళీమోహన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.